ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. భారతి, కృష్ణ, అతడి కొడుకు పేరు శివ. శివుడు మీద ప్రేమతో, భక్తితో అతడికి శివుడు అని పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు. శివకి కూడా శివయ్య అంటే అమితమైన భక్తి. కృష్ణయ్య పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు శివ అతడి పొలంలో పారతో మట్టిని తీసి ఆ మట్టినంతా దగ్గరగా చేసి ఒక శివలింగాన్ని తయారు చేస్తాడు కృష్ణ కొడుకు శివ. ఆ శివలింగాన్ని తను చాలా నిష్టగా తయారు చేస్తాడు. ఆ శివలింగాన్ని చూసి సంబరపడి అటు నుంచి ముందుకు అలా వెళ్ళిపోతాడు.